వరంగల్ మండల రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడిగా గోవర్ధన్ను, ప్రధాన కార్యదర్శిగా కుసుమ రాజేందర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్న మండల డీలర్లు. వరంగల్ మండల రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గజ్జి గోవర్ధన్, ప్రధాన కార్యదర్శిగా కుసుమ రాజేందర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వరంగల్ నగరంలోని కొత్తవాడ విన్నర్ వీల్ క్లబ్లో రేషన్ డీలర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మొత్తం 85 మంది రేషన్ డీలర్లను గాను 67 మంది హాజరైనట్లు సంఘం ఎన్నికల నిర్వాహకులు తెలిపారు. పూర్తి ప్రజాస్వామ్య పద్ధతిలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన గజ్జి గోవర్ధన్ మాట్లాడుతూ, రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని, అందరం సమిష్టిగా ఉండి రేషన్ డీలర్ల ఐక్యతను చాటి చెప్పాలని అన్నారు. ప్రధాన కార్యదర్శి కుసుమ రాజేందర్ మాట్లాడుతూ, రేషన్ డీలర్లు అందరూ ఐకమత్యంతో ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్ష కార్యదర్శులను డీలర్లు అందరూ సన్మానించుకొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి చెట్టిపల్లి దామోదర్, కిలా వరంగల్ మండలం అధ్యక్షులు కార్యదర్శి మంద భారతి రామచందర్, మంద వాణి మహేందర్ మరియు గుడిబోయిన గోపాలరావు, మాడిశెట్టి కొమరయ్య, బండి లక్ష్మణ్, బసవరాజ్ సాంబయ్య, లెక్కర్స్ రాజ్కుమార్, షబ్బీర్, భద్రయ్య, బసవరాజు రమేష్, ఏకదర్శిని, మంద శ్రీను, లయన్స్ అప్పరాజు, చంద్రమోహన్, సత్యనారాయణ, పుల్లా కుమార్, సాగర్ ధర్మారావు, లలిత్, ఆనంద్, రావు, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. మండల డీలర్లు మిత్రులు నన్ను ఎన్నుకున్న సందర్భంగా వారికి ఆ డీలర్లందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వాళ్ళ సమస్యలు నేను ఎన్నంటి ఉండి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తానని ఈ ప్రింట్ మీడియా ద్వారా నేను వారికి తెలియజేస్తున్నా. నన్ను ప్రజాస్వామ్య పద్ధతిలో నన్ను యునానిమస్గా నేను ఒక్కడిని నామినేషన్ వేసాను కాబట్టి నన్ను మా మిత్రుడైన కుసుమ రమేష్ రాజేంద్ర ప్రధాన కార్యదర్శిగా ఒకటే నామినేషన్ మేము వేసినందుకు నిన్న వేస్తే ఈరోజు ఎన్నికల ప్రక్రియ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు డిక్లేర్ చేసిన వాళ్ళు 65 మంది ఈరోజు ఎన్నికల్లో పాల్గొన్నారు. వాళ్ళు డీలర్ మా మిత్రులు 85 మందికి, అందులో ఒక 10 ఐసీలు ఉంటాయి. ఇక 65 మంది మాత్రం మాకు ఇప్పుడు మెజార్టీగా వాళ్ళు ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కళ్ళు పాల్గొన్నారు ఈ ఎన్నికలలో. వాళ్ళ సమస్యలు అనేది చాలా ఉన్నాయి. మా సమస్యలు అనేది వాటిని సాల్వ్ చేసుకోవడానికి నన్ను ఎన్నుకున్నందుకు వారికి ఎలాగో అన్యాయం చేయకుండా వాళ్ళకు ఎప్పుడు అందుబాటులో ఉండి వాళ్ళకి న్యాయమైన కోరికలు, వాళ్ళకి న్యాయమైన పనులు చేసడానికి నేను ముందుంటానని ఈ ముఖంగా వారికి ఇస్తున్నా. వరంగల్ మండల రేషన్ డీలర్ల ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మేము 85 మంది డీలర్లకు 65 మంది డీలర్లు ఏకపక్షాన వచ్చి నన్ను గోవర్ధన్ అన్న గారిని ఎన్నుకోవడంలో మనందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఈరోజు ముఖ్యంగా మాకున్న ఇబ్బందులన్నింటినీ అన్నగారు గోవర్ధన్ అన్న గారి సమీక్షంలో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్క డీలర్కు న్యాయం జరిగేటట్టు మేము వాళ్ళకు సేవ చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి ఈరోజు సభకు అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి ఒక్క డీలర్ వచ్చి యాక్చువల్లీ ఎలక్షన్ జరుగుతుంది అనుకున్నాము, కానీ ఎలక్షన్ జరగకుండా యునానిమస్గా జరగడం వల్ల 85 మందికి 65 మంది డీలర్లు, 10 మంది ఆల్రెడీ ఐసీలు ఉంటాయి కాబట్టి అంటే 75 మందికి 65 మంది డీలర్లు సమక్షంలో ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మమ్మల్ని ఎన్నుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము సేవ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రతి ఒక్క డీలర్కి సేవ చేస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తాం.